ప్రపంచవ్యాప్తంగా అనేక జంటలను వేధిస్తున్న సంతానలేమి సమస్యలకు మరో కొత్త కారణం వెలుగులోకి వచ్చింది. ప్రతి 6గురిలో ఒకరు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తూ ఉండగా, రీసెంట్ గా పురుషుల వృషణాలలో మైక్రోప్లాస్టిక్ చేరడం సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఓ అధ్యయనం తేల్చింది. న్యూ మెక్సికో యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు 23 మంది పురుషులు 47 కుక్కల వృషణాల నుంచి ఖనిజాలను సేకరించి విశ్లేషించారు. ఈ పరిశోధనల్లో అన్ని నమూనాల్లో మైక్రోప్లాస్టిక్ కాలుష్యం ఉన్నట్లు గుర్తించారు. కుక్కల వృషణ ఖనిజాలతో పోలిస్తే మానవ వృషణాల్లోనే దాదాపు 3 రెట్లు ఎక్కువగా, అంటే 1 గ్రాము ఖనిజాలానికి సగటుగా 329.44 మైక్రోగ్రాముల మైక్రోప్లాస్టిక్ ఉన్నట్లు గుర్తించారు. ప్యాకేజింగ్ వస్తువులు, ఆహార పదార్థాలు, పైపులు, ఇతర రోజువారీ వస్తువులలో వాడే పాలిథిన్, పాలివైనిల్ క్లోరైడ్ వంటి సాధారణ ప్లాస్టిక్లు ఈ ఖనిజాల నమూనాలలో కనిపించాయి. ఈ మైక్రోప్లాస్టిక్ శరీరంలోకి లోతుగా చొచ్చుకుపోయి పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆహారం, నీరు, గాలి ద్వారా శరీరంలోకి ప్రవేశించే ఈ మైక్రోప్లాస్టిక్ రక్తం, ఊపిరితిత్తులు, ప్లాసెటా, మెదడు, ఇతర అవయవాలలో కూడా ఉన్నట్లు గతంలో గుర్తించారు. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి.